నిన్నటి రోజున కావలి పట్టణంలో గత 2-3 నెలల నుంచి వేడిగా జరుగుతున్న సంభాషణ ఏంటంటే రియల్ ఎస్టేట్. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా రియల్ ఎస్టేట్ మాఫియా జరిగింది, కాలువలు గుంటలు పూర్తి చేశారని ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. అది లేఅవుట్లు వేశారు, మధ్యతరగతి వారు అందరూ అమ్మారు, కొన్నారు, రేట్లు పెరిగినాయి, విలువలు పెరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఏదో గుడ్డగాల్చి మొహాన్ని వేసినట్టుగా 128 ఎకరాలు ఆక్రమించేశారు, తప్పు జరిగిందని చెప్పి ఒక నింద మోపారు. మా మాజీ శాసనసభ్యులు గారు నిన్నగాక మొన్న ఒక సవాల్ విసిరారు. ఏమని విసిరారు? 128 ఎకరాలు భూమి ఎక్కడ ఉందో అక్కడ విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, విజిలెన్స్ విచారణ అనంతరం వాటికి కంచె వేయండి, కంచె వేసి ఆ ప్రభుత్వ భూమిని ఎక్కడుందో చూపించమన్నారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో విజిలెన్స్ విచారణ కావలి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, ఏజెంట్ని అందరినీ పిలిచి విచారిస్తున్నారు. ఏమి జరిగింది, అప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రైతులను పిలిచి విచారిస్తున్నారు. విచారణ జరిగే క్రమంలో బక్రీద్ రోజు అనుకుంటాను, నాకు తెలిసి బక్రీద్ రోజు సాయంత్రం, ఆ రోజు సెలవు దినం, ఎంఆర్ఓ ఆఫీసు అందుబాటులో లేరు. విజిలెన్స్ సిఐ నరసింహారావు గారు అనుకుంటాను సార్ పేరు. ఆ సార్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంటే డాక్యుమెంట్ రైటర్లందరినీ పిలిచి వాళ్ళ దగ్గర సమాచారం సేకరించడానికి ఉదయం నుంచి సాయం దాకా వాళ్ళ దగ్గర విచారించారు. విచారించిన తర్వాత వాళ్ళ హార్డ్ డిస్కులు తీసుకున్నారని తెలిసింది. ఏదన్నా ఉంటే సమస్య ఎవరికి జరిగింది, డాక్యుమెంట్ రైటర్లు జరిగింది. వాళ్ళకు ఒక సంఘము, ఒక యూనియన్, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఏజెంట్లు రాష్ట్రం మొత్తం వైరల్ అయింది. ఆ న్యూస్ ప్రతి ఒక్కరికి విదితమే. దాడి చేయటానికి పోయారు, విధులకు ఆటంకం కలిగించారని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ విధులు ఆటంకం కలిగించడానికి పోయేటప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారని ముక్కుసూటిగా అడుగుతున్న ఒకటే మాట. డాక్యుమెంట్ రైటర్లకి, విజిలెన్స్ అధికారులకి విచారణ జరుగుతూ ఉంది. ఎవరైతే వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడిందో వారు విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారో వాళ్ళని ఎవరు పిలిచారు? అధికారులు పిలిచారా? రియల్ ఎస్టేట్ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి చవల రామకృష్ణ గారు ఆల్రెడీ విధులకు ఆటంకం కలిగించారని చెప్పని అందులో ఉన్నారు. వారు ఈ 128 ఎకరాల కాలువల గురించి, ప్రస్తుత వ్యాపారం గురించి ఏం ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరన్నా పంపించారా? ఒక అధికారి విచారణ జరిగేటప్పుడు దాన్ని ఆటంకం కలిగించే విధంగా మీరు ఎందుకు పోయారు? మరొక విషయం నేను ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎంతోమంది కావలిపట్నంలో గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యతరగతి, పేద వారందరూ కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి అందరూ ఆర్థికంగా స్థితిగతులు స్థిరపడ్డారు. ఆ వ్యాపారం జరిగింది. కాలువలు ఆక్రమించింది ఎవరు? నిజాన్ని నీకు తెలుస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ లోపల మీకెందుకు ఉలికిపాటు? అధికారులు విజిలెన్స్ విచారణలో కాలువలన్నీ ఆల్మోస్ట్ 2-3 లేఅవుట్లు కూడా తీసుకున్నారు. మిగతా చోట కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మిమ్మల్ని ఎవరు పంపిస్తే ఆ విధుల్ని ఆటంకపరిచారు అని నేను ముక్కుసూటిగా వాళ్ళని ఎవరైతే నిన్న మాట్లాడారో వాళ్ళని ప్రశ్నిస్తున్నా, దానికి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరు పంపిస్తే మీరు ఎందుకు ఆ విధంగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అని సూటిగా ప్రశ్న. 128 ఎకరాలు విజిలెన్స్ విచారణ జరిగి ఫెన్సింగ్ వేసినా కానీ ఎమ్మెల్యే గారు కలికానాద్రి బొమ్మ సెంటర్లో కూడా ఒక సవాల్ విసినారు. దాన్ని నిరూపించండి, జరిగే పనికి ఆటంకం కలిగించకుండా చూడాలని చెప్పని మేము కోరుకుంటాం.